ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. బ్లెస్ ది లార్డ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. 103వ దావీదు కీర్తన 2వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని నువ్వు ఆరంభిస్తున్న నేపథ్యంలో నూతన దయ, నూతనమైన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ మన హృదయానికి చెప్పే మాట ఏమని తెలుసా? ఆయనతో నువ్వు పొందుకున్న ప్రతి ఉపకారాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. మన జీవితంలో కొన్నిసార్లు సమస్యలలో, పరుగులలో, ఒత్తిడిలో కృతజ్ఞత చెల్లించడం మర్చిపోతాం. కానీ దావీదు తన ప్రాణంతో చెప్తున్న మాట, నా ప్రాణమా, నువ్వు నిద్ర లేచే ముందు దేవుని జ్ఞాపకం ఉంచుకో. ప్రతిదినము ఉదయాన్నే లేచినప్పుడు ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండటం ఆ రోజు మొత్తాన్ని నిన్ను బలపరిచేదిగా ఉంటుంది. దావీదు మంచి రాజు, ఒక యోధుడు, సంగీతకారుడు. కానీ అతని హృదయం ఒకే చోటు ఉండేది, దేవుని ప్రేమలో. దావీదు జీవితంలో, ఆయన మార్గంలో కూడా అనేకమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి, బలహీనతలు, యుద్ధాలు, ద్రోహాలు, తప్పులు, కన్నీళ్లు, ఇవన్నిటి మధ్య కూడా దావీదు గ్రహించిన సత్యం ఏంటో తెలుసా? ఈ దినము, ఈ క్షణము నేనేమై ఉన్నానో దానికి కారణం ఆ దేవుడే. అందుకే అతడు తన ఆత్మను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నువ్వెంత దీవించబడినా, ఎంత ఆశీర్వదించబడినా దేవుడు చేసిన ఉపకారాలు మాత్రం మర్చిపోవద్దు. అందుకే దావీదు నా ప్రాణమా అని తన హృదయంతో మాట్లాడుతున్నాడు, తన శరీరంతో కాదు. ఎందుకో తెలుసా? నా ప్రాణమా అన్న మాట దేవునితో దావీదుకున్న వ్యక్తిగత సంబంధాన్ని చూపిస్తుంది. ఇది ఒక గాఢమైన, హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకుము అన్న మాటలో 7 ఉపకారాలను దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మొదటిగా పాపాలు క్షమించుట. మనం చేసిన పాపాలన్నిటినీ తుడిచివేసే దేవుని దయ మన గతం, మన భవిష్యత్తును నాశనం చేయకుండా కాపాడుతుంది. రెండవదిగా రోగములను స్వస్థపరచుట. మన శరీరానికి, మనస్సుకి, ఆత్మకి ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. మూడవదిగా పాతాళము నుండి రక్షించుట. మన జీవితాన్ని కాపాడి ప్రమాదాల నుండి బయటికి తీసుకుని వచ్చే దేవుడు. నాలుగవదిగా కృపా దయలతో నీకు కిరీటము ధరింపచేసేవాడు. మన చుట్టూ ప్రేమను, కరుణను ఆయన కప్పి ఉంచుతాడు. ఐదవదిగా మన ప్రతి ఆశను, కోరికను సంతృప్తిపరచు దేవుడు. మనసులో ఉన్న మంచి కోరికలను ఆయన సమృద్ధిగా నెరవేర్చు దేవుడు. ఆరవదిగా న్యాయము చేయుట. దేవుడు అన్యాయస్తుడు కాదు. మన మీద జరిగే అన్యాయాలు దేవుడు చూసి ఆయన న్యాయము చేస్తాడు. ఆఖరిగా అనాదిగా దయగల దేవుడు. మన బలహీనతలను, పరిస్థితులను అర్థం చేసుకునే ప్రేమ కలిగిన తండ్రి ఆయన. ఇవి ఎంతో గొప్ప ఉపకారాలు. ఇవి మర్చిపోవడం అంటే సూర్యుని చూసి కూడా సూర్యుని చూడనట్లు కాకుండా ఉన్నట్లు ఉండడం. అందుకే దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేలును మర్చిపోవద్దని తన ప్రాణంతో మాట్లాడుతున్న మాటలివి. మన జీవితంలో కృతజ్ఞత ఉన్నప్పుడు, కృతజ్ఞత చెల్లించే మనసు నీకున్నప్పుడు మన దృష్టి సమస్యల మీద కాక దేవుడిచ్చిన దీవెనలను చూడగలుగుతాం. మన దారిలో దేవుని యొక్క అనుకూలతను మనం అనుభవించగలుగుతాం. మన మనస్సులో మరి నెమ్మది, సమాధానం, శాంతి అది పెరుగుతుంది. మరింత విశ్వాసాన్ని మన జీవితంలో నేర్చుకుంటాం. ఎప్పుడైతే
ఈ ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉన్నావో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన నూతనమైన అద్భుతాలకు ద్వారం తెరుస్తాడు. అందుకే పౌలు అంటాడు కదా, ప్రతి విషయమందు కృతజ్ఞత చెల్లించమని మాట్లాడుతూ ఉన్నాడు. కృతజ్ఞత దేవుని హృదయాన్ని ఆనందింపచేసే ఆరాధనని మనం జ్ఞాపకం చేయాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి మన అనుదిన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, మన మనస్సును ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు నాకిచ్చిన ఈ జీవితంలో నన్ను రక్షించిన పరిస్థితులు, ఎన్నో అననుకూల పరిస్థితుల నుండి ఆయన లేవనెత్తి కాపాడినటువంటి పరిస్థితులు, ఈ దినము ఈ క్షణము వరకు మనం అనుభవిస్తున్న దేవుని దయను మనం తెలుసుకోగలుగుతున్నామా? వీటన్నిటి నేపథ్యంలో నా హృదయంలో దేవుని కొరకు కృతజ్ఞత నిండి ఉందా? ఒకసారి పరీక్ష చేసుకునవలసిన అవసరం. పితరుడైన దావీదు వలె నా ప్రాణమా యెహోవాను సన్నతించు అని నువ్వు చెప్పగలిగితే, దేవుడు నీ జీవితంలో, నీ మార్గంలో నూతన ఆశను, నూతన విత్తనాలను మన హృదయంలో నాటుతాడు ఆయన. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ప్రియదేవుని జనాంగమా, దేవుడు గతంలో నీకు ఉపకారం చేసిన వాడని నువ్వు గ్రహిస్తే, నువ్వు కృతజ్ఞత కలిగి విశ్వాసముతో ఆయన వైపు చూస్తే, అదే దేవుడు ఇవాళ రేపు నీ భవిష్యత్తులో నీ జీవితాంతం నీకు ఉపకారం చేస్తూనే ఉంటాడు. నీవు కృతజ్ఞత కలిగి ఉండి ఆయన వైపు విశ్వాసముతో చూస్తూ నువ్వు అడుగులు వేస్తున్న కొలది నూతనమైన ఆశీర్వాదాలకు ద్వారాలు ఆయన తెరుస్తూనే ఉంటాడు. నమ్మదగిన దేవుడు ఆయన, నిన్నెంతో ప్రేమిస్తున్నవాడు. ఆయన దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి. ఈ దినం, ఈ క్షణమును ఉండుటకు కారణభూతుడైన దేవుని వైపు చూస్తూ, కృతజ్ఞత కలిగిన ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలను ఎప్పుడు మరచిపోవద్దని నువ్వు మాట్లాడుతూ, ఆయన వైపు విశ్వాసముతో కృతజ్ఞత కలిగి చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. అవును ప్రభువా, మా శారీరక లోక సంబంధమైన బలహీనతల చేత ఈ దినము ఈ క్షణము ఏమై ఉన్నామో అది నీ ఉచితమైన కృప అని గ్రహించలేక అయ్యా కృతజ్ఞత లేనివారుగా మేము బ్రతికేస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. పితరుడైన దావీదు మాటల ద్వారా మాతో మాట్లాడారు. అయ్యా ప్రతి విషయములో నువ్వు విడువక ఎడబాయక మమ్మలను నడిపిస్తున్న నీ ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ, నాయన మేము కృతజ్ఞత కలిగి నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా, మీకు మహిమకరముగా జీవించలాగిన సిద్ధపరచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.